ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మీ పాదముల చింతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలే కృప మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మందికి వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించటకు సహాయం చేయండి. సమయోచిత సాయాన్ని మీరు నాకును అనుగ్రహించి మీరు మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. కీర్తనలు 92 మొదటి 5 వచనాలు. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పోయిన వారం కొంత మట్టుకు ఇక్కడ చూశాం. యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తన 146 నుండి 150 వరకు మొదటి వచనములో యెహోవాను స్తుతించుట మంచిది అని మనం చదువుతూ ఉన్నాం. 92వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. నీ నామమును కీర్తించుట మంచిది మంచిది. ఆయన భక్తులే ఆయన్ను స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారు? ఆయన భక్తులు ఆయన స్తుతిస్తారు. ఎట్లు స్తుతిస్తారు? గంభీర ధ్వనితో. ఎట్లు స్తుతిస్తారు? ఉదయం నీ కృప, రాత్రి నీ విశ్వాసను 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. అవునా? 3వ వచనం. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. గంభీర ధ్వనితో స్తుతించుట మంచిది. ఇక్కడ మనం చూస్తాము. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటాము. దేవుని స్తుతించవలెను, కీర్తించవలెను, ఆయన కృపను, ఆయన విశ్వాసతను ప్రచురింపవలెను. స్తుతించాలా, కీర్తించాలా, మరి ఏం చేయాలా? ప్రచురం చేయాలి. ఈ మాట చెప్పొద్దు. ఏమంటున్నావు? ఈ మాట చెప్పొద్దు. ఎందుకంటే ప్రచురించడం మంచిది. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. అది ఆయన చేతి పనులలో ఎన్నెన్నో చూడగలం. కీర్తనలు 102 25వ వచనం. ఆది యందు నీవు భూమికి పునాది వేసింది, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశములకు అవి నశించును గాని నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయుదువు. భూమిని ఆకాశం ఎట్లా చేస్తాడంట? మన ఓని దానికి తీసేస్తామా? అట్లా తీసేస్తాడంట. చూడండి ఎంత. అందుకే ఆయన ఆశ్చర్యకారుడు. చూడండి, నీవు ఏకరీతిగా ఉండవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకులు కుమారులు నిలిచి ఉందరు. నీ సేవకులు 104వ కీర్తన 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఎట్లా?
ఆకాశ విశాలమును పర్చున్నావు. ప్రకటన 1:13 నుండి తిరిగగా 7 సువర్ణ దీప స్తంభములను 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని బోళ్ళ యొక్కని చూసి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అచ్చులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. కనుక ఇలాంటి వాడు ఆయన గుణ లక్షణాలు వర్ణించి ఇవన్నీ కూడా కంఠపాఠం చేయడం మంచిది. ఇవన్నీ బైహార్ట్ చేయాలి. ఆయన గుణ లక్షణాలు, ఆయన ఎలాంటి వాడు అనేది స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకాశించున్న ముఖం ఏమంటారు? ఆయన సమీపింపరాని తేజస్సు వసించు అమరత్నం కలిగేవాడు. అంటే ఆ తేజస్సు ఇంత అంత కాదు, కోటి సూర్యుల తేజస్సు కంటే ఎక్కువ వెలుగును కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగిన వాడు. కనుక అలాంటి ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా, ఆయన స్తుతించాలి. యెషయా 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఐగుప్తును గూర్చిన దేవోక్తి యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఆయన ఎయిర్ప్లేన్ అక్కర్లేదు అన్నట్టు. మన బహుకు మేఘాలే ఏం చేస్తారు అంత చూడండి. వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. గుండె ఏమైపోతుంది? ఆయన వచ్చిందంటే ఐగుప్తుల గుండెలు కరిగిపోతాయి. కనుక ఆయన్ను మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. కీర్తనలు 98 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఏం చేయాలంట? సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడు. యెహోషువ కాలంలో ఎరుకో పట్టణాన్ని జయించడానికి ఆయనతో ఉన్న సైన్యం అంతా ఏం చేసింది? మీరేమి యుద్ధం చేయవలసిన అక్కరా లేదు. ఎరుకో ద్వారములన్నీ బంధించి పెట్టారు. అందులోకి ఎవరు రారని నిశ్చింతగా ఉన్నారు. అయితే దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు. ఏమని? ప్రతి దినము ఎరుకో చుట్టూ బూర ఊదుకుంటూ రండి గంభీర ధ్వనితో. తర్వాత 7వ దినము ఎక్కువ గంభీరంగా ఎప్పుడైతే తిరుగుతారో ఆ గోడలన్నీ ఏమైపోతాయి? పడిపోతాయి. కంప్లీట్గా వాళ్ళు అపజయం పొందుతారు. కనుక మన జీవితంలో ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, దేవుని పిల్లముగా చేయబడిన తర్వాత ఆత్మ నడిపింపు ఎట్లా ఉంటుందా? గంభీర ధ్వనితో, ఉత్సాహంతో ఏం చేయాలా? ఆ ప్రభువును స్తుతించి ఆరాధించాలి. అందుకే ఇక్కడ ఏమంటారంటే, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషముగా
గానము చేయుడి. సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడి. అందరు కీర్తనలు పాడిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. మన ఆత్మీయత, మనం దేవుని మందిరానికి రాగలిగే ఏ స్టేజ్లో ఏ సమయంలో వస్తామో దాన్ని బట్టి మన ఆత్మీయత కొంత మట్టుకనే తెలుసుకోవచ్చు. దేవుని పట్ల మనకున్నటువంటి ఆసక్తి, భక్తి, విశ్వాసము ఏ విధంగా ఉందో మనం కొంత మట్టుకు. ఎందుకంటే దేవుడు అంటే భయం లేని వారికి ఏంది ఎప్పుడంటే అప్పుడు ఓన్ టైంలో వస్తారు. దేవుడు అంటే భయం లేదు. బాప్తిసాలు తీసుకున్నామని చెప్పుకునే ప్రజలందరూ పల్లోకుంటారు అనుకుంటారా? ఎన్నడూ జరగదు. మీరు ఆ ప్రియ ప్రభు చెప్పిన రీతిగా నిజమైన పశ్చాత్తాప మారు మనసు పొందిన వారు మాత్రమే ఎలాగుంటారంటే వారి ఆసక్తి వేరు, వారి పరిచయం వేరు, వారి సాక్ష్యం వేరు, వారి వారి జీవించే జీవితములు వేరుగా ఉంటాయి. భక్తి గారి బుక్స్ మనం చదువుతూ ఉంటాము. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను, రక్షింపబడిన తర్వాత నేను ప్రతి చిన్నదానికి కేవలం దేవుని మీదనే ఆధారపడిన. అట్లా ఎవరున్నారు చెప్పండి ఇక్కడ కూర్చున్నారు? మీరు మారు మనసు పొందింది, అవునా? ఉన్నా మారు మనసు పొందేది. నీకేది కావాలన్నా కూడా పక్కకు పండుకున్న భార్యతో పెదులువిప్పు మాట్లాడొద్దు. దేవునికి నీకు సంబంధం కలిగి ఉండాలంతే. ఆయన ఎట్లు నడిపిస్తున్నాడు, నీవెట్లు నడుస్తున్నావు? ఒక్కసారి చెప్పండి చూద్దాం. ఒక్కసారి చెప్పండి. 7 పైసలు అగ్గి పెట్టే కొరకు దేవుని మీద ఆధారపడి ఉంటాను నేను. ఆ దినాల్లో అగ్గి పెట్టే 7 పైసలు. విన్నారా? ఉన్నారా? ఎవరైనా ఉన్నావా? డేవిడ్ ఉన్నావా? అంత భక్తి ఎక్కడ దాంకలు, అవునా? చూడండి, రక్షింపబడ్డాము అంటే చాలు, కంప్లీట్గా మన మైండ్, మన కదలికలు, మన మాటలు, మన క్రియలన్నీ మారిపోతాయి. పాత స్వభావం ఏమాత్రం లోపల ఉండదు. నూతన స్వభావం మనం కలిగి ఉండి ఆ ప్రభును ఆరాధిస్తాం, స్తుతిస్తాం, గణపరుస్తాం, గంభీరత్వంతో ఆయన స్తుతిస్తాం. పక్కవారికి వినబడకుండా చేసే వాళ్ళు ఉన్నారు కొందరు, విన్నారా? కనుక ఆయన సర్వం ఆదామవ్వలను ఆయన చేతితో చేశాడు, అవునా? సృష్టి అంతటి భూమి ఆకాశంలో ఆయన చేసినాడు. ఆయన చేతి పనులే ఎన్నెన్నో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి, ఆయన గణపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో నుండి నిర్మింపబడక ముందే ఆయన ఈ లోకంలో ఉండగానే ఆయన చేతులతో ఎన్ని కార్యములు చేశాడు. ఆయన చేతులతో పుట్టుగుట్టు వారికి కన్నులు ఇచ్చాడు. అది కాదు, చూడండి, గర్భంలో పిండం పడకముందే 9 మాసములు మోసుకొని వెళ్తున్న తల్లి ఆ దేవుడిచ్చిన కృపను బట్టి మనము ఆయన ఆరాధిస్తాము తప్ప ఆయన చేసే పనులను బట్టి ఎంత ఆశ్చర్యకాడంటే వర్ణింప సఖ్యము కాని ఆశ్చర్యకాడు మన ప్రియబాబు. ఎట్లా? గర్భమున పిండముగా లోపలనే ఉన్నప్పుడు అన్ని అవయవాలు దేవుడు సిద్ధం చేసి పెడతాడు, అవునా? అన్ని అవయవాలు. ఆ చిన్న బిడ్డకు కూడా ఎముకలు ఉంటాయి, అవునా? ఉంటాయా? ఎముకలు ఇవన్నీ ఎట్లు తయారైతే చెప్పండి చూద్దాం. ఎట్లు చేస్తాము? అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. అందుకొరకు ఆయన చేసే గొప్ప కార్యములు, ఆయన చేతి పనులు ఏం చేశాయి? పుట్టుబుట్టు వారిగా చేసాయి. ఆయన ఆ చేతులు మన కొరకు గాయములు పొందుటకు అప్పగించాడు. ఏ పాపమైనటువంటి ఆ మహాదేవుడు, సర్వలోక సృష్టికర్త అయిన మహాదేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్నటువంటి ఆ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మన కొరకు పంచగాయములు పొందాడు, పాపులను రక్షించడానికి. పాపుల పాప శిక్ష భరించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన రక్తము కార్చకపోతే మనం పరిశుద్ధంగా ఉండేవారం, కానీ నిత్య శిక్షకు పాత్రముగా ఉండేవారం. ఇప్పుడు అనేకులు యేసు దేవుడు కాడని చెప్పుకునే ప్రజలు వాస్తవంగా వారితో మాట్లాడినప్పుడు వారు తెలుసుకుంటారు,
యేసు నిజమైన దేవుడే. వారు సాటిస్తారు కూడా. వారు అన్ని జనులు సత్యమును తెలుసుకొని ఆ వెంటనే అంగీకరించి ఆ ప్రకారం నడుచుకుంటారు. కానీ యూదా ఇశ్రాయేలు ప్రజలు చేసిన అంటే ఏంది? క్రైస్తవులు అనబడిన వారు పేరు పెట్టుకుని పుట్టుకతోటి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు, వారి ఆత్మీయత చూడండి. దేవుని మీద ఆధారపడి ఉండే రకం కాదు. ఏదో ఆచార్యతగా వాళ్ళు వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాళ్ళలో పాలు పొందుతున్నాం, బాప్తిసాలు తీసుకున్నాం, పరలోకంలో ఉంటామని అనుకుంటున్నారు. అది ఎంత సాధ్యమవుతుందో ఆ రూపం రాకపోతే. ఒక మాట మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది అందరూ ఇప్పుడు అందరం సిద్ధపడుతున్నాం. అవునా? అందరం సిద్ధపడుతున్నాం. పరలోకంలో ఎంతమంది ఉంటారు? అందుకే సమాజముగా కూటమానకుడి అంటారు. మన శరీరానికి రోజుకి 3-4 సార్లు, ఇంకా ఏమైనా ఎక్కువనే ఉంటాయో తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఆత్మ చావకుండా ఉండాలంటే, ఆత్మదీపం ఎల్లప్పుడూ వెలుగుతుండనివ్వాలంటే ఇట్లా సమయం దొరికినప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చేవాళ్ళం. ఈ సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుకునేవాళ్ళం, మోకాళ్ళ మీద బైబిల్ చదువుకునేవాళ్ళం. ఈ దినాల్లో ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా? మోకాళ్ళ మీదకి రావాలంటే తలబాధ తోక్కొస్తుంది కదా. మీకు చెప్పినాను, నా దినాల్లో నేను చదువుకున్న కాలేజ్ చేసేటప్పుడు నా రూమ్లో ఒక్క రూమ్లో 4-5 ఉండేవాళ్ళం. 4-5 ఉంటే అందులో 2 వ్యక్తులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. 2 వ్యక్తులు ఎవరు? దేవుని ఎక్కువ ప్రేమించేవాళ్ళు కదా. వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు చెప్పి ఆ ప్రకారం నడిచిన వారే క్రైస్తవులు. నేను మీ మధ్య ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా, నా విషయం ఏం చెప్తారని గట్టిగా బల్లగుద్ది అడిగేవాడిని. విన్నారా? ఎట్లా మోకాళ్ళ మీదకి వచ్చానంటే ఎప్పుడు మరి ముగిస్తానో తెలియదు. పడుకున్నానంటే ఇట్లా మోకాళ్ళ మీద అట్లా పడుకుని ప్రభుని తలుచుకుంటూ పడుకునేవాడిని. ఒక ఆయన కొద్దిగా అటు ఇటు ఉంటాడు ఎందుకనే. అయితే నేను మోకాళ్ళు ఉన్నట్టుగా ఆయన నేను లేనప్పుడు ఇంట్లో రూమ్లో లేని మోకాళ్ళ మీదకి కూర్చున్నాడు. మోకాళ్ళలో కూర్చోడానికి పోతే 5 నిమిషాలు నేను కూర్చోలేదు, ఏమో ఎత్తకుండా గంటలు అంటారు. విన్నారా? 5 నిమిషాలు కూడా నేను ఉండలేకపోయాను. మీకు గంటలు ఉంటాయి. ఏంటి మన సాక్ష్యం? లోకంలో ఉన్నామంటే ప్రభువుకు మహిమ తెచ్చే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ప్రభువును ప్రకటించే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అందుకే ఆ ప్రభు మన కొరకు గాయపరచబడ్డాడు, మంచి గాయములు పొందాడు. ఎందుకొరకు? నిత్య జీవం ఇవ్వడానికి. నిన్న మొన్న ఇక్కడ న్యూస్లో చూసినాను. ఏంటంటే పరలోకం వెళ్ళే మార్గం ఒకటి, నరకం వెళ్ళే మార్గం ఒకటి. ఈ పరలోకం వెళ్ళే దూతలు ఎత్తైన స్థలంలో ఉండి ఈ అందరు తెల్లని వస్త్రం వేసుకొని పక్కకు చూడకుండా చక్కగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ? పరలోకానికి. తెల్లని వస్త్రాలు వర్ణింప సఖ్యం కాదు, అంత తెల్లని వస్త్రాలతో వెళ్తున్నారు. ఇక్కడ నరకంకి వెళ్ళేటోళ్ళు నల్లటి వస్త్రాలు, ఇక వెనుకాడుతా లేరు, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక ఆ నరకానికి ఆ మంటలోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణము వారి అవిధేయతనే, వారి లోబడకపోవడమే, విడచి పెట్టడమే, నిర్లక్ష్యంగా ఉండడమే. దేవుడంటే భయభీతులు లేని జీవితాల్లో పరలోకము నరకము విషయం తెలుసుకోకుండా కొనసాగిస్తే ఏమైనా ప్రయోజనము మనకు? కనుక ఆ శ్రేష్టమైన పట్టణంలో మనం ప్రవేశించాలంటే భూలోకంలో ఏం చేయాలా? ఆయన చెప్పింది మనం చేస్తూ రావాలా. ఆయన కృప నన్ను రక్షించనంటాడు. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచన అతి గంభీరములు. 5వ వచనం.
92:5. యెహోవా ఆ. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ కార్యము ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆలోచన అతి గంభీరము. ఆయన కృప నన్ను రక్షించి అనాది కాలంలో సంకల్పించాడు. 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయం 9-10 చదవండి కలిసింది. మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షతల వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, ఎలాంటి పిలుపు? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. ఆ సువార్త చాలు. కనుక సువార్త వలన ఏం చేశాడు? వెలుగులోనికి తీసుకొచ్చాడు. అవునంటరా? కొందరు సువార్త చెప్పడానికి ప్రతి మీటింగ్కు, మా పెద్దమ్మాయి ఉంది, వాళ్ళ కొడుకు బర్త్డేను ఇక ఆయా ఫంక్షన్ అప్పుడప్పుడు చేయించుకుంటారు. ఇంతకుముందు ఏం చేసేవారంటే డాడీ వాక్యం చెప్తాడని చెప్పి ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళ మామయ్య చనిపోయినప్పుడు చాలా బాగా దేవుడు సహాయం చేశాడు. అన్ని జనులు వచ్చారు, అందరు సువార్త గురించి చాలా బాగా చెప్పింది, మంచి సత్యాన్ని గురించి చెప్పారు. వాళ్ళ అయ్యగారు ఉన్నాడు, వాళ్ళ ఎవరు రెవరెండ్, ఆయన వచ్చి పాస్టర్ వస్తానన్న టైంకు రాలేదు. ఆయన వస్తానన్నాడు కానీ టైంకు వాళ్ళు కనిపెట్టి ఇంకా డాడీ మీరే చూసుకోండి ఆయన వచ్చేటట్టుగా అలా లేదు అంటే, ఇదే మంచి ఛాయిస్ అనుకొని ఏం చేసా, ఇంకా అప్పుడు చెప్తే అంత కదిలిపోయిందంటే ఎప్పుడు మీటింగ్ పెట్టిన వాళ్ళకి సువార్త చెప్పకుండా ఊరుకోను నేను. అమ్మో డాడీ సువార్త చెప్తాను వద్దున్నాం, ప్రార్థన చేసే అంటాం. ఇప్పుడు చూడండి వాళ్ళ ఎట్లయిపోయిందో చూడండి, వాళ్ళ ఆత్మీయత ఎంత దిగజారిపోయిందో చూడండి. నాకు అనిపిస్తుంది, ఒక్కసారి నీకు చెప్తున్నాను, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు కుదరదు. ఒకవేళ ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాము అనుకోండి, ఈ చనిపోయిన పీనుగను ఎంట కట్టుకున్నట్టే. ఆ చనిపోయిన పీనుగ వెంబడేసుకొని తిరుగుతున్నట్టుగా మీరు చూడండి. మీరు వారి లక్షణం. ఒక విశ్వాసం ఉంటే అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడంటే సాధ్యమైనంత వరకు లోకంలోకి ఈడ్చుకొని పోవాలని చూస్తాడు. మందిరానికి రాడు, ప్రార్థన ఆరాధన అంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆయన చావడం కాకుండా ఈమెను కూడా చంపడానికి వెనకాడాడు. వాస్తవం కాదా? చెప్పండి మీరు, వాస్తవం. అందుకే బైబిల్లో దేవుని పిల్లలతో జతపరచాలి. వెలుగుకు చీకటి సంబంధం ఉండదు. అందుకే అంటారు మోషే తల్లిదండ్రుల విషయంలో, లేవి కుమార్తెను పెళ్లి చేసుకునేను అంటారు. చూసావా? లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఉన్నారా? అమ్రాము యాకోబేదు వారు అలాంటి వారికి ఎలాంటి కుమార్తె ఇచ్చారు చెప్పండి. ఆ కుటుంబం ఎలా ఉంది చెప్పండి. దేవుని సన్నిధిలో ఎంత వర్ణింప సఖ్యము కాని భక్తి. ఏమంటారు? వర్ణింప. ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఇశ్రాయేలు లేరా? ఈ మోషే తీసుకొచ్చి పెట్టాడా? చూసావు? అవునా? ఎంత గొప్ప దండత. ఆ స్థితిలో ఆ కుటుంబం బట్టి కదా ఆ స్థితికి వచ్చాడు. అదే మరి నామకాల క్రైస్తవుగా ఉండి అన్యుడిగా ఉండి భక్తి లేకుండా ఉంటే ఎట్లు వస్తారా? అట్లా పని వాడబడతామా ఎప్పుడైనా? అరూపం వస్తుందా? ఎంత బల్ల గుద్ది చెప్పినా కూడా అరూపం రాదు. రక్షింపబడ్డామంటే ప్రతి చిన్నదానికి కూడా ఒక పక్క వారికి సొంత తల్లిదండ్రులు ఉంటే కూడా వారికి చెప్పొద్దు. అది నిజమైన భక్తి. అది స్టార్టింగ్లోనే ఉండాలి. అది ఏదో ప్రార్థన చేసుకొని ఇతరుల మీద ఆధారపడి చెప్పుకోవడం చేయడం. నీకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు, వాళ్ళ మమ్మీకి చెప్పకుండా అసలు పర్సనల్ అవసరం కొరకు ఏం చెప్పకూడదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే
చెప్పకుండా ఉంటారా? ప్రతి విషయం నీకు చెప్తాడు. మమ్మీ 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 అమ్మ అనుకుంటా చెప్తాడు. నీవిచ్చే సలహాన్ని బట్టి కొంత ఏమై ఆత్మీయత తగ్గుతుంది ఆయనకు. నేను ఈరోజు బాగా ఆలోచించాను. ఎందుకు ఆ స్టేజ్ ఏమైపోతుంది? ఆ దేవుని మీద ఆధారపడే బదులుగా మనుషుల మీద ఆధారపడి ఉండడం, మనుషులు చెప్పుకోవడం, వాటిని పొందడానికి ట్రై చేయడం. మనం దేవుడి పిల్లలు అయ్యింది ఎందుకు? మనం చెప్పండి ఏమక్క, దేవుడి పిల్లలు అయ్యింది ఎందుకు? అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉండి మరి వెండి బంగారాలు ధనము అంత సమృద్ధిగా ఉంది దేవుని దగ్గర. ఆయన దగ్గర అడిగి తీసుకోవడానికి మనకు శక్తి తాళడం లేదు, ఆరోపం మనకు రావడం లేదు. మళ్ళీ ఏం చేస్తాం? మనం ఆరాధన చేస్తాం. ఆరాధన ఎట్లా చేస్తాం? చిలుక పలుకులాగే చేస్తాం. మంచిగా ఏమంట ఆరాధన చేస్తాం. కనుక మన జీవితం కనుక ఆయన చేతులతో కాపాడుతున్నాడు. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచన అతి గంభీరములు. ఆయన కృప నన్ను రక్షించకు అనాది కాలంలోనే సంకల్పించుకున్నాను. కనుక 2 తిమోతి 1:9 చూసాం కదా. కనుక మన జీవితంలో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన మన పాపముల కొరకై ఏం చేసినాడు? దేవుడు అనిపించుకోవడానికి కొన్ని సూచనలు చేసినాడు. దేవుడు తప్ప ఆయన చేసినవి ఇంకా ఈ లోకంలో ఎవరు చేయలేరు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పిచ్చి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు స్వయంగా దేవుడే ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే నీకు ఎవరిచ్చిన అధికారం ఇది చేయడానికి? ఎట్లా చేస్తున్నావు నువ్వు? క్రాస్ క్వశ్చన్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. అని ఏ రకంగా చంపాలని పెట్టాలి. ఆయన చావడానికైతే వచ్చాడు వాస్తవంగా, కానీ ఎవరి కొరకైతే ఈ లోకంలో జన్మించాడో ఆ స్వంత ప్రజలే ఆయనను అప్పగించారు. అన్నిలో ఆయన సిలువ వేశారు. అయితే దేవుడి కృపను బట్టి అంతము వారు అంగీకరిస్తారనుకో, ఆయన ప్రభు వచ్చినప్పుడు చాలా దుఃఖపడతారు. కానీ బహుమానాలు ఉండవు. ఏముండవు? బహుమానాలు ఉండవు. కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేళ్ళను బట్టి నాకు మా జీవితంలో 24 hours మందిరంలో ఉంటే తక్కువ అనిపించేది. మందిరంలోని ఉండే హాస్టల్ పేరు అటెండెన్స్ ఇవ్వడానికి అలా విన్నరా వచ్చి మళ్ళీ మందిరంలో పడేది. టిఫిన్ టైంకి వెళ్ళేది, మందిరం పరిగెత్తుకుంది. మళ్ళీ లంచ్కి వెళ్ళేది. ఇట్లా ఆ లోకంలో బయట వెళ్ళిపోతే వారి మాటలు ఎట్లా ప్రభుని అంగీకరించిన తర్వాత ఎట్లుండేది అంటే ముండ కంప మీద ఉన్నట్టు ఉండేది. ఎప్పుడు బయటపడతామా అన్నట్టుగా ఉండేవాడు కొద్దిసేపు అయినా. ఇప్పుడు మందిరం అంటే ఆసక్తి లేదు, మందిరం అంటే సమర్పణ లేదు, మందిరం అంటే ప్రతివారు ఏదో ఒక పని సాతాన్ని ఎంగేజ్ చేసి పెట్టినాడు. ఇక దేవునికి ఎక్కడ సమయం లేదు నాకు. చూడండి, సువార్త చెప్పడానికి ఏం లేదు, సమయం లేదు. కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేళ్లను బట్టి జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలా అట్లు మనం ప్రభువుని ఆరాధన చేస్తాం.